రవితేజ మన మాస్ మహారాజా. ఇప్పుడు ఆయన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇరుముడి సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తన కెరీర్ లో మాస్ మహారాజా వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే మళ్ళీ తనకి అచ్చు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాల వైపే చూస్తున్నాడు. అలాగే సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలకి కూడా కష్టమే కదా, అందుకే తానే రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నాడట. టాలీవుడ్ లో ఎనర్జీ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు రవితేజ. దాదాపు 2 డికేడ్స్ నుంచి తన ప్రత్యేకమైన స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే ప్రతి హీరో కెరీర్ లో లాగానే ఆయన ప్రయాణంలో కూడా హిట్స్ అండ్ ఫ్లాప్స్ రెండూ ఉన్నాయి. ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో కొంత కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రవితేజ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ఒక ప్రత్యేకమైన సినిమాపైనే నిలిచిపోయాయి. అదే ఇరుముడి. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ మాస్ సినిమా కాదని, రవితేజ ఇప్పటి వరకు చేయని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను కదిలించేలా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా కొనసాగుతుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరిస్తున్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ ఫైట్ ఒక జాతర నేపథ్యంలో జరుగుతుందట. జాతరలో జరిగే ఆ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా జాతర బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్లు తెలుగు సినిమాల్లో చాలా ప్రత్యేకమైన ఫీల్ ఇస్తాయి. జనసందోహం, డప్పుల శబ్దాలు, రంగురంగుల వాతావరణం మధ్య హీరో చేసే పోరాటం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. ఇప్పుడు ఇరుముడిలో కూడా అలాంటి భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫైట్ కేవలం యాక్షన్ కోసమే కాకుండా కథలో చాలా కీలకమైన మలుపు తీసుకొచ్చే సన్నివేశంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర గురించి బయటకు వస్తున్న వివరాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈసారి ఆయన అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇది రవితేజ కెరీర్ లో పూర్తిగా కొత్త తరహా పాత్ర అని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో అయ్యప్ప మాల వేసుకుని కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇంతకాలం మాస్ కామెడీ యాక్షన్ సినిమాలతో అలరించిన రవితేజ ఇప్పుడు ఎమోషనల్ పాత్రలో కనిపించబోతుండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా దర్శకుడు శివ నిర్వాణ అంటేనే భావోద్వేగాలకు పెద్దపీట వేసే దర్శకుడిగా పేరుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో కుటుంబ బంధాలు, ప్రేమ, మనసుకు తాకే ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి దర్శకుడి చేతిలో రవితేజ నటిస్తుండటంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. సినిమాలో రవితేజ భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా ఆయన కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించబోతుంది. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ బంధమే ఈ సినిమాకు ప్రధాన బలమని సమాచారం. చిన్నారి పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే చూసిన యూనిట్ సభ్యులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చ జరుగుతున్న రవితేజ రెమ్యూనరేషన్ విషయం. వరుస పరాజయాల తర్వాత కూడా స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ రవితేజ మాత్రం నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం గతంలో ఒక సినిమాకు దాదాపు 25 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న రవితేజ ఇప్పుడు దాన్ని 15 కోట్ల రూపాయల వరకు తగ్గించుకున్నారట. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని నిర్మాతలపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు ఇప్పుడు భారీ బడ్జెట్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే కోలుకోవడం చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఒక స్టార్ హీరో స్వయంగా తన పారితోషికం తగ్గించుకోవడం మంచి పరిణామంగా చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్న మధ్య తరహా నిర్మాతలకు ఇది కొంత ఊరటనిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని సమాచారం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ చేస్తుందని యూనిట్ నమ్ముతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు ఇంకా నెల రోజుల పని మాత్రమే మిగిలి ఉందని సమాచారం. త్వరలోనే సినిమా గ్లింప్స్ విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. ఆ గ్లింప్స్ ద్వారా రవితేజ కొత్త అవతారం మరింత క్లియర్ గా కనిపించబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇరుముడి ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. జాతర నేపథ్యంలో భారీ ఫైట్లు, తండ్రి కూతుళ్ల భావోద్వేగం, అయ్యప్ప మాలధారి పాత్రలో రవితేజ, శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి.